గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? టీ తాగారా? టిఫిన్లు చేశారా? రొట్టెలు చేసి బీట్రూట్ చేసే వరకు పొయ్యి కాడ ఫుల్ చెమటలు కారిపోయినాయి. అమ్మా, ఏం టిఫిన్ చేశారు మీరు? నేనైతే బీట్రూట్ చేసిన, రొట్టె వేసుకున్నా. రొట్టె తిన్నాక చాలా అయింది కదా, రాగి రొట్టెలే. నిన్న పొరగంటి కూర వేసింది కదా, ఇవాళనేమో బీట్రూట్ క్యారెట్ కర్రీ. తీయగా ఉంటుంది కానీ తప్పదు కదా, హెల్త్కి మంచిది, తినాలి. బీట్రూట్ మీద చెక్కు తీసిన. అన్న నిన్న మొన్న అయితే లూజ్ మోషన్ అయినాయి అన్నది. ఇవాళ పచ్చిమిర్చి చూపిస్తుంది అనుకుంటున్నారా? లూజ్ మోషన్ పవరు ట్యాబ్లెట్ మింగిన 2 రోజులు మళ్ళా అడ్డమైపోయింది. అందుకోసం పచ్చిమిర్చి తింటున్నా. అన్నీ ఎఫెక్ట్ పడతాయి, నాకు ఏం చేయాలి. అప్పడం టైప్ ఉంది చూడు మంచిగా. రాగి రొట్టె మనం ఎంత పలసాగా రాకుంటే అంత పలసాగా వస్తుంది. ఇదో నేనైతే తింటున్నానబ్బా, నాకు ఆకలి వేస్తుంది. తింటూ తింటూ నీకు బీట్రూట్ కర్రీ గురించి చెప్తాను, ఓకేనా? బీట్రూట్ ఫస్ట్ చెక్కు తీసిన, పైన చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొచ్చుకున్నా. 1/2 కేజీ బీట్రూట్, 1/4 కేజీ క్యారెట్ కూడా చెక్కు తీసుకున్నా. 2 బీట్రూట్ క్యారెట్ చెక్కు తీసుకొని సన్నగా తరుముకున్నా. అంత సైజు ఉల్లిగడ్డ సన్న పీసు తరుముకొని నూనె బాగా వేడైనాక పోపు తినాలు వేసి కాస్త కరేపాకు వేసి ఇవి వేసి ప్లేట్ మూసేసిన. సన్న మంట పెట్టి ప్లేట్ మూసిన. 10 నిమిషాలు మగ్గనియాలి సన్నదన్న, మెత్తగా ఏంటది. పసుపు తర్వాత వేసినప్పుడే పసుపు, అల్లము, ఉప్పు, కారం ఇవి 3 వేసి అట్లే కలపకుండా పైన అట్లే వేసి ప్లేట్ మూసేసి 10 నిమిషాలు సన్న మంట మీద ఉడకనియాలి. ఉడికినాక తీసి కలపాలి. అప్పుడు ఏం వేసింటే మనము పసుపు, ఉప్పు, కారం ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, మళ్ళీ పసుపు వాసన వస్తుంది కనుక వేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినప్పుడు అప్పుడు 10 నిమిషాల తర్వాత అల్లం పేస్టు, కొత్తిమీర, ధనియాల పొడి వేసి మనం కలుపుకోవాలి. కలిపితే మగ్గుతుంది. అయిపోయింటుంది కర్రీ. ఆల్రెడీ సన్న మంట మీద మగ్గించడం కదా, కర్రీ అయిపోయింటుంది. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గని చేసి దింపేసుకోవాలి. బీట్రూట్ కర్రీ రెడీ. ఇంకా ఇవి రొట్టెలు, రాగి రొట్టెలు మీకు తెలుసు కదా, నేను చపాతీలాగానే రాక్కుంటా, రొట్టెలాగా ఉంటుంది. ఇలా మార్నింగ్ వేసి 2 అంటే డబ్బులు ఎక్కువ అడిగినా అని చెప్పేసి రిటర్న్ పంపినట్టు ఉండే అవి 2 అవి సెట్ చేసిన. మిషన్ కాడ సెట్ చేసి తర్వాత అంటుదోమి రొట్టె వేసి బీట్రూట్ చేసి ఇప్పుడు తినడానికి వచ్చిన. లేచిన కొంచెం పని అయ్యాల, 10:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు స్నానం చేసుకొని షాప్కి వెళ్ళాలి. రోజు దేవుని దీపం మా ఇంట్లో మా ఆయననే ముట్టిస్తాడు. ఏదైనా పండుగలకు తప్ప మిగతా టైం మొత్తం మా ఆయనే పూజ చేసేది.
ఇక్కడ దేవుని దీపం ఆయనని షాప్ దగ్గర దేవుని దీపం ఆయన. అంటే నాకు ఇంట్లో పనులు మస్తు అవుతాయి అని చెప్పేసి దేవుని కడితే ఆయనే చూసుకుంటారు. ఆయన లేచిండు, కాఫీ తాగిండు, ఆయన బట్టలు ఆయన వచ్చి చేసుకున్నాడు, స్నానం చేసిండు, దేవుని దీపం పెట్టిండు, షాప్కి వెళ్ళిండు. నేను మధ్యాహ్నానికి రైస్ టమాటా చారు చేయాలి. చేసి షాప్కి వెళ్ళాలి. మీరు ఏం కర్రీ చేశారో చెప్పండి ఫ్రెండ్స్. అంబలి కూడా చేసుకున్నా. ఒక నిమిషము సౌండ్ తక్కువ చేసు, బయటికి మాత్రం సౌండ్. అంబలి కనబడుతుంది. అంబలి అంబలి ఫోన్ స్టాండ్ లేదు, పట్టుకోవడానికి రాదు, తీయడానికి రాదు, ఏం చేద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.